అందరికీ నమస్కారం. సరిగ్గా సంవత్సరం కింద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్కి శంకుస్థాపన చేసి మళ్ళా సంవత్సరం పూర్తవుతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది గొప్ప మా విజయం. ఇది ప్రజాప్రభుత్వ విజయమని, దానికి కారకులు మూలము ఆలోచన చేసిన గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి హైదరాబాద్ మేయర్ గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఈరోజు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈనాడు అన్నిటిని కూడా ముందుకు నడుస్తూ ఉన్న దానా కిషోర్ గారు, మరి అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన గౌరవ సంబంధిత మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ పెద్దలందరికీ, అడ్వైజర్ గారు నరేందర్ రెడ్డి గారు, ఇతరులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మరి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి 65 ఐటీఐ ఏటీసీ సెంటర్స్కు సంబంధించి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ 65 కేంద్రాల నుంచి వీక్షిస్తూ ఉన్న మరి ఏటీసీకి సంబంధించిన ప్రిన్సిపల్లు, వారి సిబ్బంది, విద్యార్థులందరికీ, పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఒకటే మాట, చాలా ఎక్కువ సమయం తీసుకోకుండా, మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు యువతకు ఇచ్చిన మాట మేరకు ఒక పక్షాన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను, యువతకు సంబంధించిన అంశం విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను 65 పై చెలుకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతకి ఒక బాట వేయాలి, దిక్సూతిగా నిలబడాలి. రాబోయే కాలంలో 2047 తెలంగాణ రైజింగ్ అని నినాదం ఎత్తుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ నినాదానికి ఒకటి, మనం ప్రధానంగా 2035 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. దానికి తోడు మరి ప్రధానంగా సింహపాత్ర వహించాలి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అని ఆలోచన చేసి దాన్ని ముందుకు నడిపించాలంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకి వారికి ఉన్న స్కిల్స్కు సంబంధించి, నైపుణ్యాలకు సంబంధించి సరియైన దిశ చూపెట్టాలనే ఆలోచన దృక్పథమే ఈరోజు ఆ ఏటీసీ సెంటర్స్ ఏర్పాటు చేయటం. ఏటీసీ సెంటర్స్లో మరి ఇప్పటివరకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు, 4 దీర్ఘకాలిక కోర్సులతో పాటు మరో 23, 4 స్వల్పకాలికతో పాటు 23 దీర్ఘకాలిక కోర్సులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వీటన్నిటిని కూడా పరిశ్రమలకు సంబంధించి వారికి అనుబంధంగా ఉండాలని పారిశ్రామికవేత్తలు ఆశిస్తూ ఉన్నట్టు ఆ నైపుణ్యాన్ని అందజేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం. ఒక పరంగా మనం చదువుతున్న చదువుకి, పరిశ్రమల అవసరానికి మరి వ్యత్యాసం ఉన్న సందర్భంలో ఈరోజు మనం క్షేత్రస్థాయిలో పని కావాలి. చేతి వృత్తులకు సంబంధించి ఏ విధంగానైతే ఆ రోజు ఐటీఐల ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి వీరందరికీ కూడా ఉపాధి కలిగించే కార్యక్రమం చేసిందో, మారుతా ఉన్న
మరి పారిశ్రామిక అవసరాలు